హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ రాగిపిండి బూరెలు. చాలా హెల్దీ, టేస్ట్ కూడా. ఈ టేస్ట్ చేయని బూరెల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న కప్తో 2 కప్స్ రాగిపిండి తీసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని, ఒక కప్పు బెల్లాన్ని తురుముకొని వేసుకొని, ఒక కప్పు వాటర్ వేసుకొని దీన్ని బాగా కరిగించుకుందాం. పాకం అయితే రానవసరం లేదు. బెల్లం వాటర్ కరిగిన క్లిప్ మిస్ అయిపోయిందండి. వాటర్ బెల్లం కలిపి మరిగినాయి కదా, ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో కొద్దిగా బెల్లపు వాటర్ని పిండిలో వేసుకుంటూ 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, అలానే ఇందులోకి మనము ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. మీకు కావాలి అంటే 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. సో ఇలా అంతా వేసి పిండిని ఇలా కలుపుకుంటూ బెల్లపు వాటర్ని కొద్దిగా వడగట్టుకొని టీ స్టైనర్లోకి వడగట్టి పోసుకుందాం. డస్ట్ పార్టికల్స్ అవి ఉంటాయి కాబట్టి. నేను మొత్తం ఒకేసారి పోయకుండా కొద్దిగా 3 సార్లుగా ఈ వాటర్ని పోసి పిండిని కలుపుకున్నాను. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇలా బెల్లపు వాటర్ని మొత్తంగా 3 సార్లు పోసుకొని ఇలా గరిటెతోటి కలుపుకోవాలి. వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా కలుపుకుంటూ మొత్తం పిండినంతా కూడా ఎక్కడ పిండి ముద్దలు ఉండలు లేకుండా పిండిని ఇలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. గెంటితో కానీ స్పూన్తో కానీ ముందు వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా కలిపేసుకోవాలన్నమాట. సో పిండిని చాలా అంటే చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పుడే మనకి బూరెలు అనేవి చుట్టూ పగలకుండా మంచిగా వస్తాయి. ఇలా చూడండి, స్పూన్తో కలిపితేనే చక్కగా తెలిసిపోతుంది కదా. పిండిని ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని ఈ పిండి ముద్దలో నుంచి కొంచెం ముద్దను తీసి ఇలా రౌండ్గా చేస్తే బౌల్ లాగా వచ్చింది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. మనం ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ కానీ లేదంటే బటర్ పేపర్ మీద కూడా చేసుకోవచ్చు. పిండి ముద్దలో నుంచి కొంచెం చిన్న ముద్దను తీసుకొని వాటర్ టచ్ చేసుకుంటూ ఇలా ఒత్తుకోవాలన్నమాట. మనం గారెలు చేసుకుంటాం కదా, అలా చేసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. ఆయిల్ కాగిందో లేదో తెలియడానికి చిన్న ముద్ద వేసాను నేను. సో ఇలా చూడండి, ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉండాలి. చూడండి, మనం వేయగానే ఇది కొంచెం ఉన్నాక బాగా పొంగుతూ వస్తుంది. అప్పుడే ఇంకోటి వేసుకోవాలన్నమాట. ఇది ఒకవైపు పొంగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం పిండితో కూడా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మైల్డ్ స్వీట్గా ఉంటుంది. సో చూడండి, ఆయిల్ అయితే మాత్రం బాగా హీట్గా ఉండాలన్నమాట. సో బూరెల్లాగా ఎలా పొంగుతూ వస్తున్నాయో. ఈ రాగి పిండి చాలా బలమంది షుగర్ పేషెంట్లకు కానివ్వండి, చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ రాగి పిండి చాలా హెల్తీ అండి. ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. సో ఇంకేది కాదు, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఈ రాగిపిండి బూరెలు ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేయండి. ఈవినింగ్ స్నాక్గా కానీ పిల్లల లంచ్ బాక్స్లో కూడా మనం ఈ స్నాక్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఇవి ఒక 15 రోజుల దాకా నిల్వ ఉంటాయి అన్నమాట. సో ఇంకెందుకండి ఆలస్యం అన్నట్లు వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ వీడియో చూసి వీడియోని లైక్ చేయండి. మీకు తోచిన కామెంట్ కానీ ఆర్ట్ సింబల్ కానీ ఏదో ఒకటి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సపోర్ట్ మీ ప్లీజ్ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇప్పుడు వరకు ఉన్నాను. నేను ఇక్కడ ఇప్పుడు వరకు వచ్చాను. సో చూడండి ఎంత బాగా పొంగిందో. ఒక్కొక్క బోర వేసుకుంటూ మనము దీన్ని తీసేసుకొని పిండి కలుపుకొని 8 తీటి వేయండి. పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది. చూడండి, ఎక్కడ పగులు రాకుండా వచ్చాయి. పిండిని పర్ఫెక్ట్గా ఇలా కలుపుకుంటే నేను చెప్పిన కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఈ బోరలు మీకు కూడా రెడీ చేసుకోవచ్చు. సో చూడండి చక్కగా హెల్తీగా వచ్చాయో. సో పిల్లలకు కూడా చాలా బలం అనమాట. రాగిపిండి జావ కానీ ఇప్పటి వాళ్ళు ఎవరు తాగట్లేదు కాబట్టి రాగిపిండితో హెల్తీగా చేసుకోవాలి అంటే ఇలా ఈ బూరెలు స్నాక్ ప్రిపేర్ చేసేస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు. ఇంటికి వచ్చినప్పుడైనా, స్కూల్కి తీసుకెళ్ళినప్పుడైనా, లేదు మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూడండి, అన్నీ రెడీ అయిపోయాక ఒక బౌల్లోకి పెట్టి చూపిస్తున్నారు. ఎంతో టేస్టీగా ఉండే రాగిపిండి బూరెలు రెడీ. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.